ప్రార్థన చేసుకుని ఈ రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషభ ప్రార్థన. మహాగడుడు మహోన్నతుడ ప్రేమగల మా కనితని కొరపుగా దేవ మీ మహాప్రేమకే వేలేదు వందన శుద్ధుల తోట చేయించుకొని తిండి సాయంత్రకాలం ఈ రాత్రికాల సేవలు తిని మీ లేఖనాలు చదువుకొని బాగా నుంచి మీకు అందమంటుంది ఇటుగా తిని ఉదయకాల సమయంలో తిండి మీరు అక్కల కన్నా కాచి కాబట్టి మీకు ఎంతో వేలాది వందల శుద్ధుల తోట చేయించుకొని తిండి ఇటుగా తిండి వెనుబడిన వాకి మరో రంగులలో 30 వందలు 60 వందలు ఫైన్ చేయాలి తిండి ఇటుగా తిండి ఇంకొని తిండి యెషయా తిండి 12 అధ్యాయం చదువుతుండగా అది కొంటుంది అది మా హృదయాన్ని నీరు కట్టి ఫలం తెచ్చేలా చూడండి ఇటుగా తిండి కలిసి అనారోగ్యంగా రోగులు కూడా తిండి అది ముట్టుబడుతుంది యేసుక్రీస్తు పడుతుంది. ఆమేన్. జయతల్లి ప్రార్థన. ఆమేన్ అంత ఎప్పుడమ్మా ప్రార్థన అయిపోయినా ఎప్పుడైనా సరే ఆమేన్ అనాలే. ప్రార్థన చేశారు. ప్రార్థన నీ గడమైన శాశ్వత ఓటరీగా తిని వాకి చదువుకున్నది వాక్తిని ఆదరించి అంతలో కిరపడిలా ఓటరీగా తిని వాక్య చదువుతుండే కథని ఆ సందర్భాల్లో ఒత్తిడికి నేర్చుకునేలా చేయండి. యెషయా 12 అధ్యాయం చదువుతుండే కథని ఆ సందర్భంలో ఒత్తిడికి నేర్చుకునేలా ఓటరీగా తిని ఈ ఓటరీగా వదిలి క్రీస్తు ప్రార్థన చేస్తున్నది వదిలి క్రీస్తు చేయించండి. సంఘకాపం చేయించండి. భూస్తుంది రాదని చేయించండి. ఆయన కుటుంబాన్ని కూడా జీవించండి. సేవకురాన్ని కూడా జీవించండి. యేసుక్రీస్తుని జీవించండి. సంఘ పెద్దలు జీవించండి. సేవకురాన్ని కూడా జీవించండి. భూసం బియ్యం రాజులను చేసి కుటుంబాన్ని కూడా జీవించండి. ఇంకోలేజ్ అన్నవరు కూడా అనిపిస్తున్నారు. యేసుక్రీస్తుని భగవంతుని ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. చివరిగా మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా, గతి కాలమంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి ఈ రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో భాగంగా మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను మాకు అనుగ్రహించినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, మరి యొక్క సమయంలో యెషయా గ్రంథము 12వ అధ్యాయం ద్వారాగా మీరు మాతో మాట్లాడడానికి సిద్ధపడుతుండగా తండ్రి, మీ మాటలను నాయన చక్కటి రీతిలో మేము అర్థం చేసుకునే తండ్రి, ఆయన మీ మాటల ప్రకారంగా జీవించడానికి మీ సహాయాలు తెచ్చండి ప్రభు. మరి యొక్క సమయంలో బైబిల్ పట్టణంగా లేఖన భాగాలను చదవడానికి, నేర్చుకోవడానికి, తెలుసుకొనడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. అలాగే నాయన ప్రార్థించినటువంటి 20 బిడ్డలని జ్ఞాపకం చేసుకుంటాం తండ్రి. అలాగే ప్రభు తండ్రి, మరి యొక్క రాత్రికాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలను మీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకుంటాం తండ్రి. ఓదూరు అలాగే వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. అలాగే సంఘంలో పరిచారకులుగా, అలాగే తండ్రి యవనస్తులుగా, నాయన పెద్దలుగా, పురుషులుగా, స్త్రీలుగా ఉన్నటువంటి బిడ్డలందరినీ పేరు పేరున నాయన జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. వారిలో ఉన్నటువంటి నాయన తండ్రి వారికి చక్కనటువంటి సహాయ సహకారాలు అనుగ్రహించండి. అలాగే 2 సంఘాలను నడిపిస్తున్నటువంటి మా ప్రియులు దైవ సేవకులు రాజు గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి నాయన మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభావ. గతించిన కారణం మరి సండే టు సండే బహిరంగ సభలో మీకు మహిమ కొరకు నాయన అనేకులకు ఆశీర్వాదం కొరకు మీరు జరిగించిన మహాసభలను బట్టి నాయన మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభావ. అనేక మంది బిడ్డలను నాయన మీ యొక్క పనిలో నాయన పరిచర్లో ఎంతగానో అరిగిపోయి నలిగిపోయి ప్రభా నాయన మీకు మహిమకరంగా జీవించినటువంటి కుటుంబాలను బట్టి నాయన, బిడ్డలను బట్టి, ప్రియులైన పరిశుద్ధులందరిని బట్టి నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంకా రాగడి దినాల్లో సంఘం ద్వారా జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా తమ వంతును, పనిని, బాధ్యతను నెరవేర్తించగలటకు మీ సహాయమును, సహకారమును బిడ్డలందరికీ అనుగ్రహించమని తండ్రి, రాత్రికాల సమయంలో జరగబోతున్నటువంటి యెషయా గ్రంథము 12వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నాయన మీలో ముందుకు నిలబెడతారని ఆశిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి పేరటి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో యెషయా గ్రంథము 12వ అధ్యాయాన్ని బైబిల్ పట్టణంగా లేఖన భాగాలు చదువుకుంటూ మనందరం ముందుకు వెళ్దాం. 12వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఆ దినమున మీరెలాగు అందురు, యెహోవా నీవు వారి మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొని ఉన్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము, ఆయన నాకు
రక్షణాధారం ఆయను. ఆయన నాకు రక్షణాధారం ఆయను. కావున మీరు ఆనందించుడి. కావున మీరు ఆనందించుడి. రక్షణాధారమైన రక్షణాధారమైన బావులలో నుండి బావులలో నుండి నీళ్లు చేదుకొనుడి. నీళ్లు చేదుకొనుడి. ఆ దినమును మీరు ఎలాగందురు. ఆ దినముల మీరు ఎలాగో అందరు యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును ప్రకటించుడి. ఆయన నామమును ప్రకటించుడి. జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి. జనముల ఆయన క్రియలకు ప్రచురం చేయుడి. ఆయన నామము ఘనమైనదని ఆయన నామము ఘనమైనది జ్ఞాపకము తెచ్చుకొనుడి. జ్ఞాపకము తెచ్చుకొనుడి. యెహోవాను గూర్చి కీర్తన పాడుడి. యెహోవాను గురించి కీర్తన పాడుడి. ఆయన తన మహత్యమును మహత్యమును వెల్లడిపరిచెను. వెల్లడిపరచును. భూమి అంతటను భూమి అంతటను ఇది తెలియబడును. ఇది తెలియబడును. సియోను నివాసి సియోను నివాసి ఉత్సాహధ్వని ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము. బిగ్గరగా చేయము. నీ మధ్యనున్న నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. గనుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్, మంచిది ప్రియులారా. మరి రాత్రికాల సమయంలో యెషయా గ్రంథము ఈ 12వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మరి 12వ అధ్యాయం మనకి ఏమని సెలవిస్తుందని అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని మనకి ఇక్కడ ప్రకటిస్తుంది. ఈ 12వ అధ్యాయ నేపథ్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఇది ఒక కీర్తనను పోలి ఉన్నది. దేనిని పోలి ఉందనైనా కీర్తనను ఒక కీర్తన పోలి ఉన్నది. మనం మాట్లాడుకుంటే 6వ కీర్తన దీనికి దగ్గరగా ఉన్నది. ఏనా? ఇది ఒక కీర్తన భాగంలో ఒక భాగంగా ఈ 12వ అధ్యాయాన్ని మనం పోల్చి మాట్లాడుకోవచ్చు. కనుక ఈ కీర్తన ద్వారాగా మనం ఆలోచన చేసినప్పుడు దేవుడే ఆయనకి రక్షకుడుగా ఉన్నాడని, దేవుడే ఆయనని మనం కీర్తించేవారుగా ఉండాలని, ఆయన మనకి రక్షకుడుగా ఉన్నాడు కనుక మనం ఆయన్ని కీర్తించాలని ఈ కీర్తన మనకి టూకీగా సెలవిస్తుంది. ఆయన మనకి ఎలాంటి వాడట? రక్షకుడు. ఆయన మనకి ఎలాంటి వాడమ్మా? రక్షకుడుగా ఉన్నాడు ఆయన. కనుక రక్షకుడుగా మనకు ఆయన ఉన్నాడు కనుక ఆయన మనం ఏం చేయాలంటే స్తుతించాలి, ఆయన గణపరచాలని ఈ కీర్తన స్పష్టంగా సెలవిస్తుంది. బైబిల్లో కీర్తనల గ్రంథంలో కీర్తనలో చాలా కీర్తనలు దేవుణ్ణి ఏ రీతిగా స్తుతిస్తాయో, దేవుణ్ణి ఏ రీతిగా మహింపరుస్తుంటాయో మన అందరికీ బాగా తెలుసు. కీర్తన పుస్తకాల్లో కీర్తన గ్రంథంలో కొన్ని కీర్తనలు దేవుణ్ణి కొనియాడే విధానము, మరి దేవునికి మొర్ర పెట్టుకునే విధానం లాగా ఆ మాదిరిగానే ఈ 12వ యెషయా గ్రంథం 12వ అధ్యాయం కూడా మనకి సెలవిస్తుంది. కనుక ఈ 12వ అధ్యాయాన్ని మనం దీని నేపథ్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నాలు చేద్దాం. మొదటి వచనం ఏమని రాయబడింది చూడండి, అక్కడ చదవండి అన్నమాట. ఆ దినమును మీరు ఎలాగూ అందరూ. ఏ దినము? ఆ దినము అని అనట మనిషికి మార్పు వచ్చే దినాన్న, మనిషికి దేవుడు అంటే తెలిసేటువంటి దినాన్న మనుషులు ఎలాగుంటారంటే ఆ దినమున ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కొక్క దినము ఉంటుంది ప్రియులారా. ప్రతి ఒక్కరి జీవితంలో ఏముంటుంది? అయినా ఒక్కొక్క దినం ఉంటుంది. ఆ దినాన్ని బట్టి మనుషులందరూ ఏం చేస్తూ ఉంటారంటే మాట్లాడుతూ ఉంటారు. అలాగే మనుషులందరికీ ఏముంటుంది? ఒక్కొక్క దినము ఉంటుంది అనుకుంటున్నాం కదా, ఒక్కొక్క రోజు ఉంటుంది. ఆ రోజు గురించి ఇక్కడ మాట్లాడుతూ ఆ దినమును మీరు ఎలాగూ అందరూ. అప్పుడప్పుడు చూడండి, లోకంలో కొంతమంది బాగా బ్రతుకుతున్నప్పుడు, చక్కగా ఉంటున్నప్పుడు ఒరే వీళ్ళకి మంచి దినాలు వచ్చినాయిరా బాబు అని అంటారు. ఏమంటారు నాయన? మంచి రోజులు వచ్చినాయిరా బాబు, చక్కగా వీళ్ళు బ్రతుకుతున్నారు అని అంటారు కదా. అలాగే ఇక్కడ దేవుడు కూడా ఆ దినమున ఒక మనిషి మార్పు పొందినప్పుడు ఆ దినం అతనికి ఎలా ఉంటుంది అంటే చాలా సంతోషంగా ఉంటుంది. చూడండి, పుట్టినరోజు వచ్చిందనుకోండి ఆ దినము ఎంతగానో సంతోషిస్తూ ఉంటుంటారు. పెండ్లి రోజు వచ్చిందనుకోండి ఆ దినము ఎంతగానో సంతోషిస్తూ ఉంటుంటారు. ఏమండి, ఉదాహరణకి ఇలా మనం కొన్ని భాగాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు సంతోషకరమైనటువంటి దినాలు మన అందరి జీవితాల్లో ఎలాగైతే ఉంటాయో ఆ దినమును మీరు ఎలాగూ అందరూ. యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము కూడా చల్లారును. ఏమంటున్నాడు ఇక్కడ? నీవు నా మీద కోపపడితే చూడాలి, అక్కడ మాట వెనకాల అందిస్తూ ఉండాలన్నమాట. రెండో మాట చదవాలి. అది యెహోవా నీ కోపము యెహోవా నీవు నా మీద కోపపడితివి. ఇక్కడ ఏమంటున్నాడు ఈయన? నీవు నా మీద కోపపడితివి. నీ కోపం ఏమైందంటే ఇప్పుడు చల్లారిపోయింది. ఏమండి, ఆటోమేటిక్గా బిడ్డల మీద తండ్రి కోపడుతూ ఉంటుంటాడు. ఎంతసేపు?
ఉదయం వారిని సిద్ధపరిచే సమయంలోనూ లేకపోతే వారి సాయంత్రం వారిని సిద్ధపరిచే సమయంలోనూ తల్లి బిడ్డల మీద కోపపడుతూ ఉంటుంటుంది. ఆ కోపం మరలా ఏమైపోతుంది, కాసేపటికి చల్లారిపోతూ ఉంటుంటుంది. దేవుడు కూడా ఇక్కడ ఆయన కూడా అంటున్నాడు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను. ఇప్పుడు కోపపడ్డాడు, కోపం తగ్గింది. ఈ విషయాన్ని ఎరిగినటువంటి తెలుసుకున్నటువంటి భక్తుడు ఏమంటున్నాడనంటే, నిన్ను స్తుతించుచున్నాను. ఇంకేం చేస్తున్నాడట ఆయన, నేను నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఎప్పుడైతే కోపపడ్డాడో, కోపపడిన తర్వాత దేవుని కోపం చల్లారిందో, ఇతను ఏం చేస్తున్నాడో, నేను నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఏం చేస్తున్నావు, మరలా ఆదరిస్తున్నావు అన్నాడు. అవును కదా, దేవునికి కోపం వచ్చినప్పుడు మనం ఆ కోపానికి మనము సైలెంట్గా ఉండి ఆయన మనం స్తుతించగలిగినట్లయితే ఆయన మనల్ని ఏం చేస్తాడంట, ఆదరిస్తాను అని అంటున్నాడు. ఏం చేస్తాడంట ఆయన, ఆదరిస్తాను అని అంటున్నాడు. చూద్దాం, కొన్ని భాగాలు మనం చూస్తే దేవుని మనసు ఏంటో మనకి ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి రోమపత్రిక వెళ్దాం. మొదటి భాగంగా రోమపత్రిక 11వ అధ్యాయము, రోమపత్రిక 11వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. రోమపత్రిక 11వ అధ్యాయము 25వ వచనం. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండానట్లు ఈ మర్మము మీకు తెలియగోరుచున్నాను. అదేమనగా అన్ని జనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలుకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగిను. ఇశ్రాయేల్కి ఏముందట, కొంత మట్టుకు కఠిన మనసు ఉంది. ఇప్పుడు దేవుడు మన మీద కోపపడ్డాడు, ఆయన కోపం కూడా ఏమవుతుంది, ఒకనొక సమయంలో చల్లారుతుంది. ఆ చల్లారే సమయం వరకు మనం ఏం చేయాలంటే ఆయన స్తుతించే పనిలో ఉండాలి. ఇప్పుడు ఇక్కడ కూడా అంటున్నాడు, ఇశ్రాయేల్ కొంతవరకు ఏమున్నదట, కఠిన మనసు ఉందని అంటున్నాడు. ఇంకా కింద చదువు, వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోను నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. దేవుడు ఏం చేస్తాడట, మనం ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉన్నాం అనుకోండి, మొదటిగా ఆయన కోపపడినప్పుడు మనం బాధపడకుండా ఆయన మనం స్తుతించగలిగినట్లయితే ఆయన ఏం చేస్తాడట, మనలో ఉన్నటువంటి భక్తిహీనతను ఏం చేస్తానంటున్నాడు, ఆయన తొలగిస్తాను అని అంటున్నాడు. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇది అని వ్రాయబడినట్లు ఇశ్రాయేలులందరూ రక్షింపబడుదురు. ఇశ్రాయేలులందరూ ఏం చేస్తారట, రక్షింపబడతారు. దేవుని మనం స్తుతించగలే కానీ ఆయన ఏ సందర్భాలను బట్టి అయినా, ఏ పరిస్థితులను బట్టి అయినా ఆయన మనం రక్షించడానికి, మన రక్షణలోనికి నడిపించడానికి, మన కాపుదలగా ఉండడానికి దేవుడు దగ్గరగా ఉన్నాడని విషయం మనకి ఇక్కడ కనబడుతుంది ఆయన. ఏమండి, ఇంకా మరొక మాటను కూడా మనం చదవగలిగినట్లయితే ఇదే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుదాం. దేవుని యొక్క కోపాన్ని గురించి ఆయన మాట్లాడుతూ యెషయా గ్రంథము 9వ అధ్యాయము పక్కన ఉంది కనుక నేను చదువుతాను, మీరు చూడండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. తూర్పున సిరియాయు, పడమట ఫిలిస్తీయులను నోరు తెరిచి ఇశ్రాయేలును మింగివేయవలెనని ఉన్నారు. అంటే దేవునికి కోపం వచ్చే సమయంలో చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఎలా ఉన్నారట, ఇశ్రాయేలుని మింగేయడానికి నోరు తెరిచి ఉన్నారు. నోరు తెరిచానంటే ఎలా నోరు తెరవడం అని కాదు, కానీ అది ఉదాహరణగా చెప్పబడుతున్నటువంటి మాట. దేవుడు ఎప్పుడైతే అవకాశం ఇస్తాడో అప్పుడు మింగేయడానికి ఎలా ఉన్నారు, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు యోన సముద్రంలో పడవేయబడ్డాడు. దేవుడు ఆజ్ఞ ఇవ్వగానే యోనని ఏం చేసింది, తిమింగలము మింగేసింది, నోరు తెరుచుకొని ఉంది. అలాగే ఇక్కడ ఇశ్రాయేలుని, యోధావారిని దేవుడు బుద్ధి చెప్పడానికి అంటున్నాడు, తూర్పున సిరియనులు, పడమట ఫిలిస్తీయులను నోరు తెరిచి ఈ ఇశ్రాయేలును మింగివేయవలెనని ఉన్నారు. అంటే దేవుని కోపాగ్నికి దేవుడు మన మీద కోపడ్డాను అన్నాడు కదా, మరలా ఏమన్నాడు ఆయన, కోపడినటువంటి తర్వాత మరలా కోపం చల్లారెను అని అంటున్నాడు. కనుక ఆయన కోపం వచ్చినప్పుడు కోపం చల్లారేంత వరకు మనం ఏం చేయాలి, ఆయన్ని స్తుతించే పనిలో ఉండాలి, గణపరిచే పనిలో ఉండాలి. ఇంకా ఇదే యెషయా గ్రంథము 17వ వచనం కూడా చదువుకోండి. ఇదే 9వ అధ్యాయము 17వ వచనం కూడా చదువుతాం. 12వ వచనం 12 చదువుకున్నాం కదా, ఇప్పుడు 17వ వచనం చదువుదాం. 17వ వచనం, వారందరూ భక్తిహీనులు, దుర్మార్గులనై ఉన్నారు, ప్రతి నోరు దుర్భాషలాడును. కాబట్టి ప్రభు వారి యవనస్తులను చూసి సంతోషింపడు. కారణం ఏంటి, వీళ్ళు ఎలా ఉన్నారట, ప్రతి వాని నోరు దుర్భాషలాడుతుంది. దుర్భాషలాడతారా, దేవుని కోపం వచ్చేటప్పుడు మనం దుర్భాషలాడేవారుగా, భక్తిహీనులుగా
ఉండకూడదు. మరి ఆయన ఏం చేయాలి? ఆయన స్తుతించే పనిలో ఉండాలి. అప్పుడు ఆయన కోపం ఏమైపోతుంది? చల్లారిపోద్ది. కఠినంగా మనం వ్యవహరించకూడదు. ఆయన మనల్ని కోపగిస్తున్నాడా? ఆయన కోపం చల్లారేంత వరకు ఆయన సన్నిధిలోనే మనము కాపు కలిగి ఉండాలని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇక 21వ వచనం కూడా చదువుదాం. ఇదే అధ్యాయం 21వ వచనం. మనిషి ఎఫ్రాయిమును మనిషిను భక్షించుదురు, వీరిద్దరును ఏకీభవించి యోధా వారి మీద పడుదురు. దేవుని కోపానికి ఒక్కొక్కరు ఎలా ఆహుతి అవుతున్నారో చూడాలి మనం. దేవుని కోపానికి వీళ్ళందరూ ఏమవుతున్నారమ్మా? ఒక్కొక్కరు ఆహుతి అవుతున్నారు. కనుక దేవుడు కోపపడతానన్నాడు, ఆయన కోపం చల్లారుతుంది అంటున్నాడు. ఆయన కోపం వచ్చినప్పుడు ఆయన కోపం చల్లారేంత వరకు మనం ఆయన్ని స్తుతించే పనిలో ఉండాలని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇక 2వ మాటను మనం చదువుదాం. 12వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. ఏమని రాయబడింది అక్కడ? 12వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, ఇలా మోషే బాబు అక్కడ చదవాలి. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొని ఉన్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము, ఆయన నాకు రక్షణ కారణము అయిను, ఆయన నాకు రక్షణాధారమాయను. దేవుడు ఎలా ఉన్నాడట? వీళ్ళకి రక్షణాధారముగా ఉన్నాడు. చూసారా? దేవుడు పాత నిబంధన గ్రంథం అంతట్లోనూ మనం చూసినప్పుడు ఆయన ఎలా ఉన్నాడట? ఏమండి? రక్షణకి ఆది సంభూతుడిగా ఉన్నాడు. ఏమండి? ఒక్కొక్క మాట మనం చూద్దాం. ఇదే యెషయా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ఏమని రాయబడింది అక్కడ? 17వ అధ్యాయం. ఇలాగూ నీవు నీ రక్షణకు దేవునికి మరణం పొంది. 17వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నా. అనగా నీవు నీ రక్షణకర్తయగు దేవుని మరిచిపోతివి. వీళ్ళు ఏం చేశారట మోషే బాబు? అనగా నీవు నీ రక్షణకర్తయగు యెహోవాను మరిచిపోతివి, నీ ఆశ్రయ దుర్గమైన నీ శైలమును జ్ఞాపకము చేసుకొనలేదు, అందుచేత నీవు రహస్యమైన మాటలను వచించితివి, అందుచేత నీవు రమ్యమైన వనములను నాటుచు వచ్చితివి అని అంటున్నాడు. అనగా నీవు నీ రక్షణకర్తయగు దేవుణ్ణి ఏం చేశాడట? ఈయన మర్చిపోయాడు. మరి మర్చిపోయినటువంటి వాడికి దేవుడు రక్షణగా ఉంటాడా? ఉండడు అని అంటున్నాడు. ఇంకేమంటున్నాడు మనం చూద్దాం. 25వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ఇదే యెషయా గ్రంథము 25వ అధ్యాయము 9వ వచనం కూడా మనం చదువుదాం. తీసామా? చదువు. ఆ దినమున జనులు ఎలాగూ అందరూ, ఇదిగో మనలను రక్షించనని మనము కనిపెట్టి ఉన్నాము, మన దేవుడు మనము కనిపెట్టుకొనిన యెహోవా ఆయనే. ఎవరటనైనా మనం కనిపెడుతున్నాం కదా, మనం కనిపెడుతున్న ఆయనే దేవుడు అని అన్నాడు. ఇదిగో మనల్ని రక్షించునని, మనల్ని రక్షించేవాడు ఎవడనమాట? ఆయనే, అనగా దేవుడే. కనుక ఈ విషయాలు మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు యెషయా గ్రంథంలో రక్షకుడు అనేటువంటి మాట, నేను ఇశ్రాయేలును రక్షిస్తాననేటువంటి మాటలు ఎన్నో సందర్భాల్లో వ్రాయబడ్డాయి. కనుక మనము కనిపెట్టుకునిన యెహోవా ఆయనే. ఎందుకని? మనకు ఆయన రక్షణ కలగజేస్తాడు కనుక ఆయన మనము కనిపెట్టుకుని ఉన్నాము. యెహోవా వలన ఇశ్రాయేలులకు నిత్యమైన రక్షణ అని వ్రాయబడింది. యెహోవా వలన ఇశ్రాయేలుకు నిత్యమైన రక్షణ. అలాగే యెషయా గ్రంథము 51వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం. నేను ఏర్పరచుకొనుచు నా నీతికి సమీపముగా ఉన్నది, నేను కలగజేయు రక్షణ ఏం చేస్తుంది అంటున్నాడండి ఆయన?
బయలుదేరుచున్నది అని అన్నాడు. నేను కలగజేయ రక్షణ బయలుదేరుచున్నది, నా బాహువులు జనములకు తీర్పు తీర్చును. నేను కలగజేయ రక్షణ ఏం చేస్తుందట? బయలుదేరుతుంది. దేవుడు రక్షించడానికి ఎలా ఉన్నాడు అనమాట? ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు అని అంటున్నాడు. ఆకాశం వైపు కనులెత్తి చూడుడి, ఆకాశం వైపు కనులెత్తుడి, క్రింద భూమిని చూడుడి, అంతరిక్షము పొగవలే ఉండును అని అంటున్నాడు. ఆయన వారిని రక్షించడానికి మరి ఆకాశ మేఘారుడై ఆయన వస్తున్నాడని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇంకా ఇదే యెషయా గ్రంథము లో మనం చూసినప్పుడు 55వ అధ్యాయము 59వ అధ్యాయం 16వ వచనం చదువు. ఇదే యెషయా గ్రంథము 59వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా మనం చదువుదాం. 59వ అధ్యాయం 16వ వచనంలో సంరక్షకుడు లేకపోవుట ఆయన చూసెను. ఎవరు లేరట ఆయనకి? సంరక్షకుడు లేకపోవట చూశాడు. ఎందుకని? సంరక్షకుడు లేకపోతే ఇంట్లో రక్షించేవారు పెద్దవారు లేకపోతే ఇల్లు ఎలాగైతే దిగాలేసి ఇబ్బందిగా ఉంటుందో, సంరక్షకుడు కూడా అలాగే ఇశ్రాయేలును రక్షించేవాడు కూడా. అందుకని ఒక మాట ఉంది, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడో నిద్రపోడట. అంటే ఇశ్రాయేలుకి సంరక్షకుడు ఎవరనంటే దేవాతి దేవుడు అని మనం చెప్పడానికి ఈ 2వ అధ్యాయాన్ని బట్టి చాలా సందర్భాలు మనకి తారసపడుతూ ఉన్నాయి. అలాగే 61వ అధ్యాయము 10వ వచనం మనం చూసినప్పుడు ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు అని అంటాడు. దేవుడు ఎలా ఉన్నాడట? యూదా వారికి ఇశ్రాయేలు వారికి ఆయన నాకు రక్షణ వస్త్రమును ధరింపజేసి ఉన్నాడు అని అన్నాడు. అది యెషయా గ్రంథం 61:10. అలాగే 62వ అధ్యాయము 11వ వచనంలో కూడా ఇదిగో రక్షణ ఏమండి రక్షణ నీ మధ్యకు వచ్చి ఉన్నది అని అన్నాడు. ఏమండి ఏం చేసిందట? రక్షణ నీ మధ్యకు వచ్చి ఉన్నది. అది ఏమండి ఆయనకు భయపడే వారికి చాలా దగ్గరగా ఉంది అంటున్నాడు. చూడండి ఒకసారి యెషయా గ్రంథము 62:11 చూద్దాం ఒకసారి. ఏదో మెలిగి ఒకసారి 62 అధ్యాయము ఏది 11వ వచనం. ఆలకించుడి భూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చి ఉన్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నదట. ఆయన ఇచ్చే బహుమానం ఎక్కడుందట? ఆయన దగ్గరే ఉంది. ఆయన ఇంకా ఎలా ఉన్నాడని చెబుతున్నాడు? ఆయన రక్షకుడుగా ఉన్నాడు అని చెబుతున్నాడు. ఇక ఈ సమయంలో ఇంకా మనం చూడగలిగితే యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం కూడా చదువుదాం. చూడండి. ఎవని మనసు నీ మీద ఆనుకొని ఉన్నదో వారిని పూర్ణ శాంతి గలవానిగా దేవుడు ఏం చేస్తున్నాడట? ఎవరి మనసు నీ మీద ఆనుకొని ఉన్నదో అంటే దేవుడు ఎవరికైతే రక్షకుడిగా ఉన్నాడో వానికి దేవునిని పూర్ణ శాంతి గలవాడిగా అతన్ని చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఎవరి మనసు నీ మీద ఆనుకునుండో వారిని నువ్వు పూర్ణ శాంతి గలవాడిగా చేసి ఉన్నావు. ఒక మనిషి పూర్ణ శాంతి గలవాడిగా అవ్వాలి అని అంటే మొదటిగా దేవుడు అతనికి రక్షకుడుగా ఉండగలిగితే ఆయన్ని దీర్ఘశాంతం గలవాడిగా చేస్తాను అని వాక్యం మనకి సెలవిస్తుంది. అలాగే కీర్తనల గ్రంథం 112:7 వచనాన్ని కూడా మనం చూసినప్పుడు, కీర్తనల గ్రంథము 112 అధ్యాయము 7 వచనాన్ని మనం చూసినప్పుడు, వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగానున్నది. వాని హృదయం యెహోవాను ఆశ్రయించి ఎలా ఉందట? స్థిరముగా ఉంది. ఆ కారణం ఏంటి? వాళ్ళు దేవుణ్ణి రక్షకుడుగా చేసుకున్నారు కనుక. వాళ్ళందరూ కూడా దేవుని వారికి ఆశ్రయంగా చేసుకున్నారు కనుక వాళ్ళందరూ దేవుని తమ దేవుడిగా చేసుకున్నారు కనుకనే వీళ్ళందరికీ ఏమొచ్చిందంటే ఒకరి తర్వాత ఒకరికి రక్షకుడిగా ఉన్నాడు, ఆయన మరి సమీపంగా ఉన్నాడు అనేటువంటి మాటలు మనకి సెలవిస్తున్నాయి. ఇప్పుడు మరలా యెషయా గ్రంథం 3వ వచనం చదువు. చూడండి 12వ అధ్యాయము 3వ వచనం చదువు. కావున మీరు ఆనందపడి రక్షణాధారమైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమును మీరు ఎలాగూ అందరు. కావున మీరు ఆనందపడి రక్షణకరమైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. వీళ్ళు ఎక్కడి నుంచి నీళ్లు చేదుకుంటారట? రక్షణకరమైన దాంట్లో నుంచి నీళ్లు తోడుకుంటారు అని వాక్యం సెలవిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, నేను ఆ జీవజలములో ఊట అని అన్నాడు. ఆయన కాదు, తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడుతూ అన్నటువంటి ఆ మంచి మాటను చూద్దాం. ఒకసారి ముందుగా ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం చదువుదాం.
అంటే రక్షణాధారమైన బావుల్లో నుంచి వారు నీళ్లు చేదుకుంటారు అన్నాడు కదా. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం మనం చదువుదాం. 2వ అధ్యాయము 13వ వచనం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఓటనైన నన్ను వారు ఏం చేశారట, విసర్జించి ఉన్నారు. జీవజలముల ఓట అంట ఆయన. ఏంటంటున్నాయన, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును దప్పికొండ అన్నాడు ప్రభువుని యేసుక్రీస్తుల వారు. సమరయ స్త్రీతో కూడా మాట్లాడుతూ, అయ్యా ఈ నీళ్ళు నేను మరలా ఇక్కడికి రాకుండా, నాకు దప్పిక కలగకుండా, నాకు జీవజలాన్ని ఈయన అని ఆవిడ మరి సమరయ స్త్రీ ప్రభువుని యేసుక్రీస్తుల వారిని అడగడం మనం చూస్తూ ఉంటుంటాం. కనుక జీవజలం ఓట, జీవజలము నేనే అని మరి యేసుక్రీస్తుల వారు తండ్రి అయినటువంటి దేవుడు కూడా అన్నాడు, జీవజలముల ఓట అయిన నన్ను మీరు విడిచి ఉన్నారు అని అంటున్నాడు. ఇంకా కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. అలా ఉండి మోసుకో, చూడాలి అక్కడ లైవ్ వెళ్తుంది కానీ జాగ్రత్తగా ఉంది. 36వ అధ్యాయం ఎంతమ్మా? 36. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనం చూడాలి. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగు పొందకే మేము వెలుగులో నడుచుచున్నాము, నీ వెలుగును పొందియే మేము వెలుగులో నడుచున్నాము. నీ యొద్ద ఏం కలదంటున్నాడు ఆయన, జీవపు ఊట కలదు. నీ యొద్ద ఏముందనంటే జీవపు ఊట. దేవుళ్ళు ఏముంది ఆయన, జీవము, జీవజలపు ఊట అన్నీ ఆయనలోనే ఉన్నాయి. కనుక రక్షణార్థమైన బావుల్లో నుంచి మనం తోడుకుంటున్నప్పుడు దేవుడు మరి ఎన్నో విషయాల్ని తన పిల్లలమైనటువంటి మనందరికీ ఇవ్వాలనుకున్నాడు. ఏమండి, ఆయన మనకి జీవజలాన్ని ఇస్తాడని యోహాను సువార్త 4:10లోను, అలాగే యోహాను సువార్త 7:37 నుంచి 39 వచనాల్లో మనం చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 7వ అధ్యాయం తీద్దాం ఒకసారి. యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము 37, 39 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 37 నుంచి కొన్ని వచనాలు మనం చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 7వ అధ్యాయము 37 నుంచి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. ఎవరి దగ్గరికి వెళ్ళాలట దప్పిక తీర్చుకోవడానికే? యేసుక్రీస్తుల వారి దగ్గరికి వెళ్ళాలి. ఒక్కసారి ఆయన వాక్యాన్ని మనం రుచి చూస్తామనుకోండి, మనకి జీవజలం మన నోటిలో నుంచే ఊరిపోతూ ఉంటుంది. అలా వాక్యాన్ని దేనితో పోల్చాడంటే దేవుడు మరి జీవజలాలతో పోల్చాడు. ఈ జీవజలాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారి ఆత్మీయతలో, ఆత్మలో వారు సంతోషపడుతూ ఉంటారో, ఆనందపడుతూ ఉంటారని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇక 4వ వచనాన్ని మనం చదువుదాం. 4వ వచనం చదువుదాం ఈ సమయంలో. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం చదువుదాం ఒకసారి. యెషయా గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనం. యెహోవాను స్తుతించిడి, ఆయన నామమును ప్రకటించిడి, జనములలో ఆయన ఆశ్చర్య క్రియలను ఏం చేయాలట మోషే బాబు? ప్రకటించాలి. ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకునుడి. ఆయన నామం ఎలాంటిదట? ఘనమైనది. కనుక ఏం చేయాలి? ఆయన మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఒకసారి యెషయా గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం చదువుదాం ఒకసారి. యెషయా గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనాన్ని మనం అక్కడ చూసినప్పుడు కొన్ని మాటలు మనకు అక్కడ కనబడుతున్నాయి. అందును బట్టి తూర్పు దిశగా ఉన్న వారులారా యెహోవాను ఘనపరచండి. ఎక్కడట? తూర్పు దిశగా ఉన్న వారులారా మీరు యెహోవాని ఏం చేయాలంటున్నాడో ఘనపరచండి. ఏమండి, ఇంకా అన్నాడు, సముద్ర దీపవాసులారా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును సముద్ర దీపవాసులారా. ఒకసారి ఐగుప్తులో చేయబడినటువంటి ఆ మహత్కార్యాలను, సూచక్రియలను విన్నటువంటి యెరికో పట్టణంలో ఉన్నటువంటి రాహాబు వేసి విని దేవుని ఎంత గొప్పగా కనపరిచింది. తాను తన కుటుంబం అంతా రక్షింపబడి మరి ఇశ్రాయేలు పాలెంలోనికి వెళ్ళి సల్మాన్ అనేటువంటి వ్యక్తిని వివాహం చేసుకున్నట్లుగా మనం విన్నటువంటి వర్తమానం. కనుక ఇతర దేశాల్లో సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారులారా మీరు ఏం చేయాలి? ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవాను స్తుతించండి. ఇక 25వ అధ్యాయం 1వ వచనం కూడా మనం చూద్దాం. యెహోవా నీవే నా దేవుడు, నేను నిన్ను హెచ్చించేదను, నీ నామమును స్తుతించేదను. నీవు అద్భుతములు చేసేటివి, సత్య స్వభావములో నీవు పూర్వకాలమును చేసిన ఆలోచనలు నెరవేర్చితివి అని అంటున్నాడు.
యెహోవా నేను నిన్ను హెచ్చించేదను అంటే నేను నిన్ను ఘనపరుస్తాను అని అంటున్నాడు భక్తుడు. కనుక నేడు మీరు నేను కూడా ఎలా ఉండాలంటే దేవుణ్ణి ఘనపరిచేవారుగా ఉండాలి, ఆయనను హెచ్చించేవారుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఇక 5వ వచనాన్ని మనం యొక్క సమయంలో చదువుదాం. 5వ వచనం చదువుదాం ఒకసారి. 12వ అధ్యాయము యెహోవాను గూర్చి 5వ కీర్తన పాడుడి. యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహాత్యమును వెల్లడిపరచును. ఆయన ఏం చేశాడట? భూమి అన్నంతటను ఇది తెలియబడును అని అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? యెహోవాను గూర్చి కీర్తన పాడాలట, ఆయన మహాత్యమును మనం ఏం చేయాలట? వెల్లడపరచాలి. భూమి అన్నంతటా ఇది తెలియబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. మరి అలా ఎప్పుడు తెలియజేయబడ్డది అని అంటే, మనం ఇందాక ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. ఎక్కడ ఐగుప్తులో జరిగినటువంటి అద్భుతాలని విన్నటువంటి ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి ఆ స్త్రీ ఏం చేసింది? వాళ్ళందరూ కూడా కొనియాడారు. ఒకసారి నిర్గమాకాండం 15వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం చూడండి. నిర్గమాకాండం 15వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలు అందరూ ఈ కీర్తన పాడిరి. అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసేదము, ఆయన మిగిలి అతిశయించి జయించేదను. కనుక మనం అందరం ఏం చేయాలంటే యెహోవాను గూర్చి కీర్తన పాడాలి, ఆయన మహాత్మ్యమును మనం ఏం చేయాలట? వెల్లడి చేయాలి. 98వ అధ్యాయం మొదటి వచనం కూడా చదువుదాం చూడండి పిల్లలు. ఈ సమయంలో 98వ అధ్యాయం కీర్తనల గ్రంథము మొదటి వచనం చదువుదాం ఒకసారి. కీర్తనల గ్రంథము 98వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయన గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తం, ఆయన పరిశుద్ధ బాహు ఆయనకు విజయము కలగజేసి ఉన్నది. యెహోవాను గురించి మనం ఏం చేయాలట? నాయన కీర్తనలు పాడాలి, ఆయనను మనము మనసారా స్తుతించాలి అని అంటుంది. ఇక చివరిగా మనం ఇదే యెషయా గ్రంథం 12వ అధ్యాయాన్ని చివరి లేఖన భాగాన్ని కూడా మనం వర్ణించుకునేటువంటి ఆ పనిలో మనం ముందుకు వెళ్దాం. ఈ కీర్తన లేదా ఈ చరణాన్ని కూడా మనము చదువుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. చదవాలి నాయన 6వ వచనం చివరిగా. సియోనులో నుండి చదువునాను. సియోనులో నుండి సియోను నివాసి ఉత్సాహధ్వని చేసి బిగ్గరగా చేయము. నీ మధ్యనున్న ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడట నాయన? ఘనుడై ఉన్నాడు. అంటే తాను విమోచించిన వారితో ఉండడానికి దేవుడు ఎంతో ఇష్టపడుతూ ఉంటుంటాడు. ఎవరితో దేవుడు ఎక్కువ ఉండడానికి ఇష్టపడతాడట నాయన? తాను విమోచించినటువంటి వారితో. ఇశ్రాయేలు అందరిని ఏం చేశాడు? విమోచించాడు. వాళ్ళు వాళ్ళు ఇతర రాజుల దగ్గర బానిసత్వంలో ఉన్నటువంటి వారిని, బంధింపబడినటువంటి వాళ్ళందరినీ ఆయన ఏం చేశాడు? విడిపించుకొచ్చాడు కదా. వాళ్ళందరినీ ఏం చేశాడు? మోషే బాబు వారిని, బానిసలుగా ఉన్నవారిని దేవుడు ఏం చేశాడు? వారిని విడిపించాడు. అందుకనే తాను విమోచించినటువంటి వారితో దేవుడు కలిసి ఉండడానికి ఇష్టపడుతున్నాడని వాక్యం మనకి సెలవిస్తుంది. 25వ అధ్యాయము నిర్గమాకాండము 8వ వచనం చదువుదాం. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. దేవుడు ఎవరితో నివాసం చేస్తానంటున్నాడు నాయన? మనుషులందరితో. తాను విమోచించినటువంటి వారందరితో దేవుడు ఉండడానికి ఇష్టపడతాను అని అంటున్నాడు. అలాగే యెషయా గ్రంథము 48వ అధ్యాయము 20వ వచనాన్ని కూడా చదువుదాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 20వ వచనాన్ని కూడా చదువుదాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ కూడా ఈ సందర్భం మనకి కనబడుతూ ఉంటుంది. చూద్దాం ఒకసారి. బబులోను నుండి బయలువెళ్ళుడి, కల్దీల దేశముల నుండి పారిపోవుడి. అంటే తాను విమోచిస్తున్నాడు. విమోచించినటువంటి వారితో దేవుడు ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు? యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించిన సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయడి. వారిని విమోచిస్తున్నాడు. ఏమంటే బబులోనుల దగ్గర బానిసలుగా ఉన్న వారిని విడిపించి దేవుడు తన బిడ్డలుగా చేర్చుకుని వారికి విమోచించాడు. అలాగే నేడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు మనం పాపంలో బందీలుగా ఉన్నప్పుడు మనల్ని పాపపు చెర నుంచి మనల్ని కూడా ఏం చేశాడని బయటికి తీసుకుని వచ్చాడు, విమోచించాడు. ఎలాగా? తన అమూల్యమైనటువంటి రక్తాన్ని పెట్టుబడిగా పెట్టి మనల్ని బయటికి తీసుకుని వచ్చాడు. అలాగే కీర్తనల గ్రంథం 98:4 వచనం చదువు ఒకసారి. కీర్తనల గ్రంథము 98వ అధ్యాయము 4వ వచనం చదువు. జైతేలు నువ్వు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 7 నుంచి వచనం చదువు. కీర్తనల గ్రంథము 98వ అధ్యాయము 4వ వచనం చదువు. నువ్వు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 7వ వచనం తీయము. 98వ అధ్యాయము
4వ వచనం. సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటముతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి అని అంటున్నాడు. చూడండి, సర్వభూజనులారా యెహోవాకి ఏం చేయాలట? ఉత్సాహధ్వని చేయాలి, ఆయన్ని కీర్తించాలి. ఏమండి, యెహోవా సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటముతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి. ఎందుకు కీర్తనలు పాడాలి అని అంటే ఆయన మన విమోచకుడు కనుక ఆయన గురించి మనం కీర్తనలు పాడాలని 6వ వచనం మనకి సెలవిస్తుంది కనుక మరి దేవుడు ఆ రీతిగా వాళ్ళందరినీ బలపరిచినట్లుగా మనకు కనబడుతుంది. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు చదువుదాం. నువ్వు జకరియా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం తీయనాయన. ఎదరికి వెళ్ళిపో, ఇండక్షన్లోకి వెళ్ళిపోయి చూసుకుని చూసి ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు మనం చదువుదాం. యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు, యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్యగు జనములను బట్టి ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి, స్తుతి చేయుడి, యెహోవా ఇశ్రాయేలు దేశంలో శేషించిన నీ ప్రజలను రక్షింపుము అని బతిమాలుడి. ఏం చేయలేట నాయన? దీనిని బతిమలాడాలని అంటే యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు, యాకోబును బట్టి సంతోషంగా ఏం చేయాలట? పాటలు పాడాలి, కీర్తనలు పాడాలి. కారణం ఏంటంటే ఆయన గురించి మనం పాడాలని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇక చివరిగా మనం జకరియా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం కూడా మనం చదువుదాం. సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్య నివాసం చేతును, ఏమండి సంతోషంగా నుండి పాటలు పాడి, ఇది యెహోవాకు. దేవునికి మనం ఏం చేయాలట? సంతోషంగా ఉండి పాటలు పాడాలి. అందుకని అంటాడు మనకి, ఏమండి పౌలు గారు శీల గారు ఏం చేశారు? చెరసాల్లో ఉండి దేవునికి కీర్తనలు పాడారు. వారి కష్టకాలంలో ఉన్నారు, చెరలో ఉన్నారు, చెరసాల్లో ఉన్నారు, వారు విడిపింపబడతారు అన్నటువంటి నమ్మకమే లేదు. కానీ దేవుడు ఆశ్చర్యకార్యం చేశాడు, అక్కడే భూకంపాన్ని కలిగించాడు. అక్కడ చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా ఎవరు పారిపోకుండా అక్కడ అందరూ కూడా అక్కడే ఉండిపోయారు. ఏమండి వాళ్ళందరూ అల్లిపోరు. చెరసాల నాయకుడు ఏం అల్లిపోకుండా కంగారు పడకుండా అన్నాడు. పౌలు గారు శీల గారు పాటలు పాడుతుంటే ఖైదీలు ఏం చేస్తున్నారు? వింటున్నారు. కనుక పాటలు అంత అమూల్యమైనవి. అందుకని ఈరోజు జయశాలి పిడి సుందర్రావు గారు అనేకమైనటువంటి అలాంటి పాటలను పాడి రాసి దేవుణ్ణి మరి మానవాళ్ళని అందరినీ ఆలోచింపజేస్తారు. జాన్సన్ విక్టర్ అన్నయ్య. అలాగే మన స్థానిక దైవ సేవకులు కూడా అలాంటి పాటలన్నీ రాసి ఈరోజు మానవాళ్ళని అందరినీ కూడా అనేక మందిని ఆలోచింపజేసే పనిలో ఈరోజు మన ఓదూరు క్రీస్తు కూడా ముందుకు వెళ్తుంది. అందును బట్టి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను, మహింపరుస్తున్నాను. కనుక పాటలకు అంత శక్తి ఉంది, అంత సామర్థ్యము ఉన్నది. కనుక ఆయనకి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు, కీర్తనలు పాడుతూ ఆయన్ని స్తుతించాలి. ఇంకొక మాట అన్నాడు మనకి, మీలో ఎవరికైనాను సంతోషం కలిగిన అతడు ఏం చేయాలట? వెరీ గుడ్. మీలో ఎవరికైనాను బాధలు కలిగిన అతను ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. బాధ కలిగితే ప్రార్థన చేయాలి, సంతోషం కలిగితే కీర్తనలు పాడాలని వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక మరి దేవుడు అటు రీతిగా మనల్ని అందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్. మోషుభ ప్రార్థనతో ఈ రాత్రి కాలం కుటుంబ ప్రార్థన మనం ముగించుకున్నాం. ప్రార్థన. పర్లోకమ్మ గణతండి గడిచింది మీకు ఎంతో ఉంటుంది మా డ్రైదేమి గణతండి డ్రీగతండి వెనబడవాకి మా రోజులు 30 600 300 ఫైన్చీల చూడండి డ్రీగతండి కలిదిన 6 రోజులు గణతండి అని ముట్టుబడి వెనబడవాక మా రోజులు 30 600 100 ఫైన్చీల చూడండి డ్రీగతండి కలిదిన 6 రోజులు గణతండి అని ముట్టుబడి యేసుక్రీస్తునాడు పడతారు. ఆమేన్. జయ తల్లి ప్రార్థన. ఫలితం నీ పర్లవుతండి పల్లవం పేపర్ని గణమైన శాస్త్రం రోటరీ కత్తిని వాక్య చదివినంత వాక్య ఆలోచించేంత వరకు గ్రూపుల్లో వచ్చి రోటరీ కత్తి వాక్య చదువుతుండే కథని ఆ సందర్భంలో ఉత్తరికలు నేర్చుకుని చేసిన రోటరీ కథని వాక్య చదువుతుండే కథని మీద సత్య సంరక్షణ రోటరీ కథని ఈ రోటరీగా వాక్య చదువుతుండగా మీద సత్య సమస్య రోటరీ కానీ ఏషియా గంధంతండి 12 చదువుతుండే కదా ఆ సందర్భంలో ఉత్తరికలు నేర్చుకుంటా నీకు రోటరీ వాక్య చదువుతుండే కదా ఆ సందర్భంలో ఉత్తరికలు నేర్చుకుంటా చేసిన రోటరీ కదా ఓదరికి ఇష్టాన్ని పాదం చేస్తున్నాను ఓదరికి ఇష్టాన్ని జీవించుతున్న సంఘ కావాలని దీవించుతాను భూసును బియ్యాలు రాదని చేయించి వాడి కుటుంబాన్ని కూడా దీవించండి సేవకురాన్ని కూడా సంఘ పెద్దలను దీవించండి వయసు కృష్ణాన్ని దీవించండి కానీ సంఘ కాపని దీవించండి భూసుని బియ్యాలు రాదని చేయించే కుటుంబాన్ని కూడా దీవించండి అక్కడ ఉన్న వాళ్ళందరినీ దీవించండి వృద్ధుల్ని వాళ్ళందరినీ దీవించండి తండ్రి ఇంకా లేదు అండోరు లాంటి వస్తామని ఏసుకృష్ణ పర్వతంలో ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చివరిగా మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకున్నాం ప్రభా.
తండ్రి రాత్రికాల సమయంలో యెషయా గ్రంథం 12వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి చక్కటి మాటలతో చక్కటి పరిచర్యతో నాయన మమ్మల్ని మీలో ముందుకు నడిపించినందుకు నాయన స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎన్నో మహావిజ్ఞాన సంగతులు తండ్రి మీరు మా కొరకు రాయించారు ప్రభా. ఈ దేహంలో ప్రాణం ఉన్నంత వరకు తండ్రి, ఈ దేహంలో ఆత్మ ఉన్నంత వరకు ప్రభా మీ అందు భయభక్తులు కలిగి తండ్రి మీ మహిమ కొరకు జీవించే చక్కటి ధన్యకరమైనటువంటి జీవితాన్ని మాకు ఇదివరకు నాయన మీరు అనుగ్రహించారు ప్రభా. ఇక ముందు కూడా మీరు అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకు వందనాలు తండ్రి. ఇంతవరకు విన్న వారికి మా వినికిడిలో 30 60 100 ఫలింపజేయమని వేడుకుంటూ తండ్రి మరి రాత్రికాల సమయం మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలను, సంఘ బిడ్డలను, పెద్దలను, పరిచారకులను, యవనస్తులను, యువ సేవక బృందాన్ని, దైవ సేవకుల కుటుంబాలను తమ దయగల చేతులకు అప్పగించుకొనిచు మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్. ఆమేన్.